గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు కూడా ఒక మంచి విషయం తెలుసుకుందాం, అలాగే మంచి మంత్రం తెలుసుకుందాం. ఈ మంత్రం ఏంటి అంటే చెప్పేలోపు మీరు కూడా ప్రతిరోజులాగే నా వీడియో లైక్ చేయండి, అలాగే చాలామంది షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే బిల్వపత్రం యొక్క మంత్రం. మనం ప్రధానంగా బిల్వపత్రం అన్నది మనం ఓన్లీ శివుడికే పూజ చేస్తారనుకుంటా, కాదు, లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. ఈ మార్గశిర మాసంలో బిల్వపత్రం దొరికిన వారికి విశేషంగా పూజ చేయడానికి ప్రయత్నించండి. అష్టోత్తరం కానీ సహస్రం కానీ ఈ మార్గశిర మాసం అయిపోవచ్చింది కాబట్టి పూజ చేయడానికి ప్రయత్నించండి మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి. అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క పూజ చేసేటప్పుడు అష్టోత్తరం ఉంటుంది కదా, బిల్వాష్టోత్తరం చదువుకుంటే చాలా మంచి, చదువుకొని పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాంటి మంచిది ఈ బిల్వపత్రం యొక్క బిల్వాష్టోత్తరం. అందులోంచి ఒక మంత్రం మనం ఈరోజు చెప్పుకుందాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అలాంటి మంత్రం ఈరోజు త్రిశాకైర్భిల్వపత్రచ్చ హైచ్చిద్రేవ కోమలై శుభై శివపూజ్యాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణం. ఈ మంత్రం మనం చదువుకొని ఈ బిల్వాష్టకం చదువుకొని అమ్మవారికి పూజ చేస్తే సాక్షాత్తు అమ్మవారు బిల్వపత్రం నిలిచి ఉంటుంది. కాబట్టి ఆ బిల్వపత్రం అమ్మవారికి ఇస్తే చాలా ప్రీతికరంగా మన కోరికలన్నీ శీఘ్రంగా అంటే త్వరగా తీరుస్తుంది అనమాట. అలాంటి మంచిది బిల్వపత్రంలో మంత్రం మీకోసం మరోసారి. త్రిశాఖైర్భిల్వపత్రచ్చ అసిద్రేవ కోమలై శుభై శివపూజ్యాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణం. అదే ఏ విధంగా కొయ్యాలి అని కూడా ఇందులో చెప్పారు. ఏ విధంగా కొయ్యాలి అంటే ఆ బిల్వపత్రం కోమలమైనది, చాలా సున్నితంగా తెంపుకొని రావాలి అని. ఇష్టానుసారం కొమ్మలు తెంపేసి లాగేసి కాదు, చాలా జాగ్రత్తగా కోసుకొని. బిల్వపత్రం చాలా సున్నితమైనది, అందుకే అమ్మవారు అందులో నిల్చొని ఉంటుంది, సాక్షాత్తు లక్ష్మీదేవి. కావాలని చదువుకోండి, ఎందులోనైనా సరే. బిల్వ నిలయాయ నమః అని అష్టోత్తరంలో కూడా ఉంటుంది. కాబట్టి అమ్మవారు సాక్షాత్ బిల్వ చెట్టులో ఉంటుంది కాబట్టి ఆకులతో అమ్మవారికి పూజ చేస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, శ్రీమాత్రే నమః.